హాయ్ బ్రో, మీరు చూస్తున్నది కొత్త క్యాబిన్. సో ఆ క్యాబిన్లోకి ఇప్పుడు మన ఫీమేల్స్ ఏవైతే మనం ప్లాన్ చేసుకున్నామో ముందుగా, ఆ ఫీమేల్స్ అన్నీ కూడా కొత్త క్యాబిన్లోకి పెట్టుకోవడం అయితే పెట్టేద్దామని అయితే డిసైడ్ అయితే అవ్వడం జరిగింది. రీజన్ ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా, అక్కడ స్పేస్ అనేది లేక బర్డ్స్ అన్నీ కూడా కిందే నిల్చొని ఉండిపోతున్నాయి. అది కాకుండా మనకి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ కూడా ఎంటర్ అయిపోయింది. ఇంకా అక్టోబర్, నవంబర్ కేవలం 2 నెలలు మాత్రమే ఉంది. ఇప్పుడు క్యాబిన్ కూడా అలవాటు చేస్తాం అనుకోండి, నీట్గా ఈ ఫీమేల్స్ క్యాబిన్లోకి ఫీమేల్స్ అలవాటు అవుతాయి, మేల్స్ క్యాబిన్లోకి మేల్స్ అలవాటు అవుతాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం, ఇంకా షిట్ అనేది డ్రాపింగ్స్ అనేది కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. బర్డ్స్ కౌంట్ ఎక్కువ అయిపోవటం వల్ల నేను క్లీనింగ్ కూడా చేసుకోలేకపోతున్నాను. సో అందుకనే చూస్తున్నారు కదా, అందాకలో అయితే ఇలా అట్ట అయితే వేయడం జరిగింది. ఎందుకంటే కిందన రేకు ఆల్రెడీ మనం ప్లాన్ అయితే చేసుకున్నాం. లాస్ట్ టైము ఒక ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది క్యాబిన్ది. మీరు ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి న్యూ క్యాబిన్ ఫుల్ డీటెయిల్స్ అని ఉంటుంది, అది ఒకసారి చెక్ చేయొచ్చు. సో దాని కింద బద్దీ పెట్టి మనం యాంగులర్ పెట్టాము, తర్వాత దానికి బద్దీ అటాచ్డ్ ఇచ్చి కిందనైతే పెట్టడం జరిగింది. కానీ మన దగ్గర ప్రెజెంట్ రేక్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. అది బయట నుంచి రావాల్సి ఉంది, మార్కెట్కి వెళ్ళాలి. సో అది వచ్చేటప్పటికల్లా మనం అందాకలా అలవాటు చేద్దాం కదని చెప్పేసి నార్మల్గా ఇగోండి ఫీమేల్స్ అయితే పట్టుకోవడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఫీమేల్ సెక్షన్లోకి వెళ్ళి ఈ ఫీమేల్ సెక్షన్లోకి ఫీమేల్స్ అయితే అలవాటు చేసేద్దాం అందాకలా రేక్ వచ్చేటంత వరకు అని నేనైతే ఫిక్స్ అయితే అవ్వటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫీమేల్ కొంచెం అలవాటు లేవు కాబట్టి, అంటే క్యాబిన్ బయట సైడ్ ఉంది కదా, సో దానివల్ల కొంచెం అలవాటు లేవు కాబట్టి బాగా తడబడుతున్నాయి బర్డ్స్ అన్నీ కూడా. లాస్ట్లో వేసాను కదా, మొత్తం అన్నీ రికార్డ్ చేసి లాస్ట్లో వేసినాక ఇప్పుడు వాయిస్ ఓవర్ లేట్కి ఇస్తున్నాను. సో ఊరికే కొట్టేసుకుంటున్నాయి బర్డ్స్ అన్నీ కూడా లోపల చాలా దీనిగా. సో చూడొచ్చు, ఇంకొక ఫీమేల్ వేసేసి అక్కడి నుంచి టోటల్గా ఫీమేల్స్ అన్నీ ఒకేసారి చూపించేస్తాను మీకు. ప్లీజ్ ఇంకోటి ఎవరు మిస్ అవ్వకుండా ప్లీజ్ అన్న లైక్ అయితే చేయండి, అదొక పెద్ద హెల్ప్ అనే చెప్పుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తున్నాను నా వరకు, నాకు తెలిసినంత వరకు. సో ఒకవేళ తెలియకపోయినా సరే ఎవరైనా ఎంక్వైరీ చేసి మరి మీకు అడగటం అయితే జరుగుతుంది. కేవలం నేను మీ నుంచి కోరేదల్లా ఒకటే అన్న, జస్ట్ కేవలం ఒక లైక్ మాత్రమే, అంతమించి నేనేం కోరట్లేదు. సో ఈ ఫీమేల్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళిపోతున్నాను అందులోకి. సో ఇదంతా పక్కన పెడితే ప్లీజ్ అన్న లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఈ ఫీమేల్స్ అన్నీ కూడా అందాలు ప్రెజెంట్ అయితే సెపరేట్ అయితే చేసుకున్నాము. ప్రెజెంట్ ఫీమేల్స్ అయితే మనకి క్లారిటీగా పలానా ఇవన్నీ ఫీమేల్స్ అని ఒక క్లారిటీ అయితే వీటి మీదే ఉంది. రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా చూసారు కదా రూమ్లో ఎన్ని బర్డ్స్ అయితే ఉన్నాయో. ఎందుకంటే ఇప్పుడు వాటిలోన లేట్గా మనం బ్రీడింగ్ తీపించడం వల్ల ఏం జరిగింది అంటే బేబీస్ అన్నీ కూడా కొంచెం చిన్న ఏజ్లో ఉండిపోయి, సో దానివల్ల ఏ ఫీమేల్స్ అనేది కూడా తెలియలేదు. తర్వాత తోటలో స్టాక్ సెక్షన్లో కూడా వచ్చి ఇక్కడ స్టాక్ సెక్షన్లో ఓల్డ్ బర్డ్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నీ కూడా బయటికి విడిచిపెట్టాను. అక్కడ ఇంటికి క్యాబిన్లోకి వెళ్ళిపోయాయి అనమాట. క్యాబిన్లోకి వెళ్ళిపోయి కొన్ని వైర్ మీద ఉండిపోతే అవి చిన్న రాయిసిరితే వెళ్ళిపోయాయి అవి కూడా. సో ఎలాగో ఇక తోటలోకి వచ్చాను కదా, అలాగా ఫీడ్ పెట్టేస్తున్నాను బర్డ్స్కి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ తర్వాత ఎందుకు రావటం అని చెప్పేసి ఇటువంటి ఫీడ్ కూడా ఇచ్చేస్తున్నాను బర్డ్స్కి. సో ఈ బ్లూ కలర్ ట్రే వచ్చి మేల్స్ సెక్షన్లో పెట్టేసి ఆ ట్రే వచ్చి ఆ 2 ఉన్నాయి కదా హోల్డర్స్ రెడ్ కలర్వి, ఆ రెడ్ కలర్ 2 ఇవ్వండి ఫీమేల్ సెక్షన్. ఇది ఈ ఫీమేల్ సెక్షన్లో అయితే పెడుతున్నాను ప్రజెంట్. ఇవి ఇప్పుడు నేను ఫుడ్ పెట్టేస్తాను. ఫుడ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ బర్డ్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఏవేవైతే ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్ రిలీజ్ చేశాను కదా ఇక్కడ నుంచి, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి రిమైనింగ్ ఇవన్నీ కూడా స్టాక్ సెక్షన్ అన్న. అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనం ఏవేవైతే విడిచిపెట్టామో ఇవన్నీ కూడా రేస్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ తోటలో ఏవేవైతే ఉన్నాయి ఇవంతా కూడా బ్రీడర్స్ సెక్షన్, అంటే పేరెంట్స్ అనమాట. మేల్స్ ఒక 24 వచ్చినాయి, ఫీమేల్స్ ఒక 24 వచ్చినాయి. అంటే టోటల్గా 24 పెయిర్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో ఆ 24 పెయిర్స్ని ఒక పక్క మేల్స్ ఒక పక్క ఫీమేల్స్ పెట్టేసి స్టాక్లోనే క్లోజ్ చేసేస్తున్నాను. ఇగోండి ఇది ఇంటి దగ్గర మనకి అలవాటు లేదనమాట, ఈ యంగ్ బర్డ్ ఇంటి దగ్గర అలవాటు లేదు. అందుకని చెప్పేసి నేను చేత్తోనే డైరెక్ట్గా క్యారీ చేసుకొని ఇంటికి పట్టుకెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇది బయట ఇక్కడ విడిచిపెట్టాము అంటే ఇంటి దగ్గర అసలే అలవాటు లేదు కాబట్టి కొంచెం ఎక్కడైనా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకోటి కెమెరా కొంచెం డిస్టర్బ్ అయింది ఆ టైంలో, మళ్ళీ రికార్డ్ చేయలేకపోయాను. అది నేను చూసుకోలే, నడుస్తూ వెళ్తున్నాను కదా. సో మ్యాటర్ వచ్చేసరికి ఇప్పుడు ఓల్డ్ బర్డ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి ఓన్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు కొత్త బర్డ్స్ ఏవేవైతే బేబీస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఓల్డ్ బర్డ్స్ లేకపోవడంతో ఈ బర్డ్స్ అన్నీ కూడా న్యూ క్యాబిన్ని ఆక్రమించేసుకున్నాయి అనమాట. అదే ఓల్డ్ బర్డ్స్ వాళ్ళ క్యాబిన్ని. సో అందుకని చెప్పేసి ఫుల్ ఫైటింగ్ అనమాట. ఓల్డ్ బర్డ్స్కి న్యూ బర్డ్స్కి ఫుల్ ఫైటింగ్. సో చూస్తున్నారు కదా.
సో అవి కూడా ఇగోండి అక్కడి నుంచి విడిచిపెట్టినవి కూడా ఇంకా బర్డ్స్ అన్ని క్లోజ్ చేసి పట్టుకెళ్ళిపోతున్నాను. ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి. మేల్స్ ఫీమేల్స్ సెపరేట్ చేసినప్పటికీ కూడా చాలా ఎక్కువ బర్డ్సే ఉన్నాయని అనుకుంటున్నాను, అనిపించింది నాకైతే. సో అక్కడి నుంచి విడిచిపెట్టాం కదా, విడిచిపెట్టిన తర్వాత ఒక్క బర్డ్ మాత్రం కొంచెం మొండి చేస్తుంది క్యాబిన్ లోపలికి వెళ్ళక. చూడండి చాలాసేపు ఉన్నాను, తిరిగింది ఇంకా నా వల్ల కాదురా బాబు అనుకొని ఇంకా ఇగోండి తోటలో వాటర్ పెట్టడానికి వచ్చి ఇక్కడ తోటలో కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఆ బర్డ్ అయితే మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. కొత్త క్యాబిన్లో ఫీమేల్స్ అలవాటు చేసే వీడియో ఒకటి పెడతాను. తర్వాత వచ్చి పెర్చెస్ అంటే స్టాండ్స్ వచ్చినాక ఆ వీడియో ఒకటి పెడతాను. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అది చేసుకోండి. లవ్ యూ ఆల్, టాటా, బై బై.